మల్లెపూల దండ అన్న మెడల నిండా పెద్ద మంచు అంటే ఆడ రాయింది. టాబ్లెట్ అవుతా బస్ ఎక్కాలి ఆధార్ కార్డు ఫ్రీగా దీపాలు పెట్టి సాగు చేస్తారే బావో బంగారం రుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవ రామశిలుక గౌరాలే నన్ను చేసి పెంచనేవో రామశిలుక. నేనే ఒక పాట పాడిపిస్తాను. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీ పాప రాత గురించి మీరు వచ్చేది. మల్లెపూల దండ కట్టప్ప మెడల నిండా కట్టప్ప బాబాలో కట్టప్ప వాడు వాడు మల్లెపూల దండ కట్టప్ప మేడ నిండా మల్లెపూల దండ నారాయణ కొక్క దినము ఓ తమ్ముడా ఏడాది భాస్కమయ్యరా ఓ తమ్ముడా. ప్రతాప్ రెడ్డి మంచివాడు ఇన్నే పడుతుంది ఇవాళ పసుక మాకు పాడు రూపాయలు పడతాయి ప్రసాద్ గొడ్డలి గొడలే అయ్యా గొడవలు పట్టుకొని సాము చేస్తావా స్వామి చేస్తావా ఓ ప్రశాంతయ్య గొడ్డలి సాటి పెడతాడు. యథార్థంగా నువ్వు తింటావా ఓ సేడుతారా యథార్థంగా నువ్వు తింటావా ఓ గొడ్డలి పోయినప్పుడు ఏం కట్టపోము ఏం కట్టవు ఓ గొడ్డలి ధర్మము దానమయ్యా ఓ సేడుతారా ధర్మము దానమయ్యా ఓ గొడ్డలి పదార్థము ఓ తమ్ముడా తమ్ముడా మంచి పాటవాడు. అక్క మీద పాటవాడు అక్క మీద వదిన మీద వదిన మీద ఏడున్నా వదినా అవి ఆడుంది పాడు పాడు మంచి వాడు. ఇస్తాము మేము. నీ గూగుల్ పే ఫోన్ పే ఉందా? లేదు చదువురా. నువ్వు మంచి 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 పాట వాడు. ఒక మంచి మంచి పాట మంచి పాట కట్టప్ప మీద వాడు. దా కట్టప్ప డాన్స్ కట్టప్ప ఏయ్ 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 పెళ్లి కాలేదు అందరు కథ చెప్తారేమో పిల్లని పిల్లని చూపి పిల్లని రంగవోలి చమ్మకేలిల ఓలి సిర కట్టుకొని పూలు పెట్టుకొని సోలపూలు పెట్టుకొని సినిమకెళ్ళి నువ్వు రాంగా ఓ దొరసారి కట్టప్ప రాగా ఓలైనామయ్యా ఓ సెడుదరా చెప్తలే అందరికి దూరం అంటుంది ఎవరికి పెట్టుకొని ఓ సెడుదరా బబ్బు గాని మీద వాడు దొరా బబ్బు అయ్యో నెత్తి కొట్టుకుంటున్నామే. ఒక పూల దండ తమ్ముడా తమ్ముడా బన్న మేడ నిండా డోలు కొట్టని ఏం కాదు సైడ్ దగ్గర వచ్చిన పైసలు ఇస్తలేదు అయిపోయింది. మొన్న నాకు దావత్ చేసి చెప్పానా డోలు కొట్టే ఇగో మాకు ఈయన మాట్లాడిచ్చి నేను పైసలు ఇప్పిస్తలేడు ఏమడగలే ఇంత యథార్థంగా మాట్లాడరా అందరి పేర్ల మీద తింటాం
తమ్మి చెరో సింగల్ అన్నం తిని పడియేస్తాను ఈ రూపాయలు నాకు కూర్చుంది అనుకున్నాము. మంచి పాడవాడు లేకపోతే మంచి దివనాటి సెట్ మీద వాడు సెట్ మీద మంచి వాడు పాట వాడాలి అట్లా ఉండాలి. నువ్వు అడిగింది ఇచ్చినా లేదా? ఇమ్రాన్ మల్లెపూల దండ ఇమ్రాన్ అన్న మెడల రిండా నేను పాడతాను నా తమ్ముడు నాకు కొట్ట మల్లెపూల దండ ఇంద్రాలన్న మెడ నిండా నోరు నిన్నమన్న వాడి నోరు బొంగు ఇస్తాను. సేటు నువ్వు అడిగింది ఖుషి చేసిందా లేదా? నువ్వు 2 పాటలు పాడాలి. ఏడాదికొక్క దినము ఓ సెట్ ధర కల్లా ఓ సెట్ ధర ఎంత డబ్బు ఖర్చు పెడతావో ఓ సెట్ ధర నిద్రగలగని ఓ సెట్ ధర తమ్మి సల్లబత్ కోడికి పడేస్తుంది ఇంకో 500 ఇచ్చారా? తమ్మిస్తే నువ్వు ఈ చిన్న సెట్ ధర పాడు ఇప్పుడు ఈ ఓలియా నీళ్ళు తీసుకురా, అట్టి మీద నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకురా జల్లి, ఒక బకెట్ నీళ్ళు తీసుకురా. అవన్నీ లేవు, పెద్ద మంచు అంటే ఆడ రాయింది. ఒక ట్రే కుట్లు తీసుకురా. అరే గుడ్లు తీసుకురా, అరే గుడ్లు అన్నారు. వాడు మల్లెపూల దండ అదే పాట ఏం పాడుస్తుంది? మల్లెపూల దండ మా పప్పుల మేడ నిండా మల్లెపూల దండ మా పప్పుల మేడ నిండా ఎప్పటికి మేము రాము ఓ తమ్ముడు ఎప్పటికి మేము రాము ఓ తమ్ముడు పప్పులు ఉండడమ్మా ఓ పప్పులయ్య పప్పులు ఉండడమ్మా ఓ పప్పులయ్య యథార్థమంతుడమ్మా మా పప్పులు అమ్మా గుడ్లు తినే గుడ్లమ్మా, నువ్వు అట్లా పడేస్తావా? నేను ఎందుకు కొడతామా? మీరు పెద్దోళ్ళు, మేము చేస్తామా? ఏదో ఉట్టి మదాగా అడిగినాం, కానీ ఇప్పుడు గుడ్లు వాళ్ళ కొట్టినాం, ఇప్పుడు కొట్టాల్సిందే. ఇంకో ట్రే తీసుకో. ఆ గుడ్లు పైసలు ఇచ్చి సరే మా సెట్ మీద వాడు. భూమిలు కలిపి భూమిలు రాసి అలా ఏమవుతూ ఉన్నాయి భూమి కానీ భూమిలు ఉన్నాయి పైసలు. వాళ్ళకి ఇప్పుడు నీ పేరు మీద వాడితే మాకు పైసలు. నీ పేరేంటి? సుజాత. ఎల్లమ్మా ఎల్లమ్మా ఏ కాదు సార్. ఎల్లమ్మా మెడలో నా మల్లెపూల దండ. మాకు పైసలు మేము కూడా వాడినాం, నాకు కూడా పెట్టచ్చు మరి. పెళ్ళి అయితే లేదు, జర పెళ్ళి అయ్యేటట్టు పాడవాడు. పెళ్లి అయితే పెళ్లి గురించి ఏడిపించి ఏమి బాగుపడతావు. కొడుకు మీ కొడుకు నీ కొడుకు సల్లా బతుక నీ కోట్ల శ్రీమంతుడి అంత తమ్మి దేవుడిచ్చే కాడికి కలగదు. కోటు ఆ టీ షర్ట్ ఎక్కువ
టీ షర్ట్ ఉన్నాయి. ఎంత మొత్తం తిరిగితే ఎంత వస్తాయి డైలీ అయ్యా, గట్టి చెప్పండి నాకు ఆ, ఇంటి ఉన్నమాట మొత్తం తిరిగి పొద్దుకల్లా 4,000. 4,000 ఎన్ని హోలీ పండుగ వరకు అంతే. లేదు ఒక్క రోజుకి ఒక్క రోజుకి ఒక రోజుకి 4,000 వస్తాయి మాది మెడ్చల్ తమ్మి. మేడ్చల్ నుంచి వచ్చారు మల్కాజ్ అక్కడనే మెడ్చల్ దుక్కయ్య. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కువ వస్తాం. ఎప్పుడు అడుకుని అలవాటు కదా మాకు తెలుసు కదా. ఇప్పుడు క్యాబ్ లో పోతాం క్యాబ్లో పోతాం, బస్సు ఎక్కాలి, ఆధార్ కార్డు ఫ్రీగా. ఫ్రీ కరెక్ట్ వాడుతురు కాకపోతే ఏం చెప్పాలి అయ్యా, అట్లా అని మొత్తం సిటీ తిరుగుతురు ఫ్రీ అని ఏం అట్లకైనా తిరుగుతాం. ఫస్ట్ అయినా ఆ. పైసలు పెట్టుకొని తిరుగుతాం. ఆధార్ కార్డు ఫ్రీ అన్నాక ఏమొచ్చింది, నా 20 ఏళ్ళు ఉన్నలకు 5 లక్షలు ఇస్తాయి. నాకు 3 బిడ్డలు తమ్మి, 2 బిడ్డలు పెళ్లి చేసిన. మరి ఒక బిడ్డ ఉంది, చాలా పెళ్లి. పెద్ద మాట పెళ్లి చేయడం చాలా అది ఒకటి ఏంటంటే అది ఇల్లు కట్టడం, పెళ్లి చేసి చాలా చాలా గొప్పతనం పెద్ద, అంట. ఒక 2 బిడ్డలకు, ఒక బిడ్డకు 2 కొడుకులు, ఒక బిడ్డకు 4 బిడ్డలు. ఇంకో బిడ్డ పెళ్లికి ఉంది. నా బాధ నాకు ఉంది కొడుక, ఏం చేస్తాం. ఇంతమంది నవ్వుకుంటా, మీరు నవ్వుపించిన దానికి నీకు మంచి తోడుంటాడు ఒకసారి ఆలోచించురి ఇచ్చి చేసేరి ఏడుంది. ఏడుంది ఇంకో బాబు ఉందంటారుగా పెళ్లి కళ వచ్చేసిందే బాలా. అంటే ఒక సినిమాలో ఆలీకి పెళ్లిగాలు అంటే వచ్చాయి 2 బామాడు చక్రవర్తి. నాకే సినిమా గుర్తులేదా మస్తు చెప్పి పుట్టాడు, బాధ ఉంది నాకు. కానీ మేము ముందు చెప్పుట మా తమ్మి ఏం బాధలు ఉన్నాయి చెప్పు నా బిడ్డ పెళ్లి చేయాలి. ఇంత వర్షాలు నాకు. ఎంతైతే నా బిడ్డకి 20 ఏళ్ళు తమ్మి. ఎంతైతే ఎంతైతే పెళ్లికి ఇట్లా చిన్న తాళంగా చేస్తారు. అదే ఎంతైతే 5-6 లక్షలు అయితే 5-6 లక్షల 5-6 లక్షలు ఏం కావాలి. 5 లక్షలు 5-6 లక్షలు కావాలన్నా 5 5 లక్షలు లక్షలు నిజం చెప్తున్నా. సంబంధాలు చూసిరా మన చూసి అయిపోయిందా అయిపోలే, సంబంధం ఫిక్స్ అయింది. ఫిక్స్ అయింది అలా లాస్ట్ ఒక పాట వేసుకో సేటు మీద, ఒక్క పాట ప్లీజ్. లేలే వద్దు 500 ఇచ్చారా సార్ కొడుక, నీ కొడుకు ఇర్ఫాన్ మీద అన్నం మీద వాడు సల్మాన్ మీద వాడు. సల్మాన్ మీకు వెళ్తుంది. ఇప్పి డిస్ట్రిక్ట్ ఆధార్ పోతుంది. అట్లా వద్దు ఆ పైసలు మీరేం చేస్తారు పట్టుకో ఏం కాదు, అట్లా మంచిదే. వీటి గురించి మొక్కురి చాలు మంచిగా ఇంకో మంచి వీడు ఇంకోడు కోట్లలో ఇంకోడు ఉన్నాడు. వాడు ఇంకోడు పెద్దోడా మంచి దివనాడికి మంచి పాట పాడి కథం చేశారు దాని ఇంకేం పాట పాడు. మీరు ఆడపిల్లల దివనాడికి ఉండాలి. ఎల్లమ్మ తల్లి కత్తి సరే పెట్టుకున్నాం. అవును. నీకెవరు ఎప్పుడు జాతకం చెప్తాడు అది కాదు మీరు చెయ్యండి మీరు ఏది లెఫ్ట్ హ్యాండ్ జాతకం చెప్తాడు చూడు, పేరుతో సహా చెప్తాడు. ఏడుంటావు అన్ని చెప్తాడు. నూనె పల్లి నుంచి మస్తు కష్టాలు పడ్డదాన్ని. అవునా కరెక్టేనా? అరే ఎందుకు పాసాల పనికి ఆడ ఈడ ఆలీలు మాటలు చాలా చాలా బాధపడ్డది ఆమె. చూస్తేనే అర్థమవుతుంది. మొగంతో సంసారంలో ఆలీలతో మాటలు పడు. అవునా నిజమా అవన్నీ తట్టుకొని వచ్చింది. ఇప్పుడు వచ్చే రోజుల్లో పైసలు ఉన్నాయా లేవా ఉంది, తెలుగు ఉంది కానీ పైసలు సంపాదించదు. ఆమె ఎవరి మీద ఆధారపడదు. ఆమె శక్తి అవునా? ఆమె శక్తి ఆమె. ఉన్నది నాటి చెప్పింది. ఇంకా చూపి ఇంకా చూడు ఇంకా ఉన్నది నాటి చెప్పింది పాపం. ఆ? ఉన్నది నాటి జాతకాలు చెప్తాడు. ఒకసారి చేయి చూడు చూడు సాయి ఇట్లా ఇట్లా ఇది అంటున్నాను మొన్న నాకు చెప్పినావు ఇదేంటి పైస ఉంటది అన్న, పైస సంపాదించదు కానీ కష్టపడది. ఎట్లా ఇట్లా వెళ్ళిపోతాయి, ఇట్లా లీలకి వెళ్ళిపోతాయి. పైసలు వచ్చినట్లు వెళ్ళిపోతుంది. వివరం కడతా నేను. మందు బిందు కూడా ఎక్కువ. అది అంటలేడమ్మా, వచ్చిన సంపాదించిన పైసలన్నీ అట్లట్లనే చుట్టాలకు దాంట్లోకి దీంట్లోకి పెడతాడు. కరెక్ట్. ఇక ఇంకో సైడ్ వచ్చింది. ఇప్పుడు పాట పాడాను. ఇప్పుడు పాట పెద్ద సైడ్ ఒక్క పాట పాడు. తమ్ముడు క్రిస్టియన్ సౌదీ మాట. మంచి పాటేసుకో, మంచి పాటేసుకో. పెద్ద మనిషి చైన్ వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడే ఉన్నవాడే ఎప్పినావు. నేను ఇంకా మంచి చెప్తా. ఇది అయిపోయి వీడియో అయిపోయి ఇంకా మంచి చెప్తాను. పంచంగా చెప్పే దాంట్లో ఎవరైనా ఒక మాట పోతుంది. ఒక మాట పోతుంది కానీ అన్ని కరెక్ట్ వస్తాయి.
ఉన్నాయా చెప్తారా రాబోయే రోజుల్లో పైసలు ఏమైనా ఉన్నాయా లేవా చూడు అంటున్నా చేయు ఇది అయిపోయింది ఒక పాట పాడు నువ్వు ఒక పాట గీత ఉందా లేదా చూడు అంటున్నా పైసలు ఉంటే అన్న చెల్లె చచ్చిపోతుంది కరెక్ట్ అయిపోయింది. నిజమే నిజమే ఉప్పల్లా వస్తాడు ఒక ఆయన అయితే ఆయన నీకు ఎక్కువ హౌస్ ఉండదు, హౌస్ ఎక్కువ వేజీ ముసలాం దాకా అవి అవి మారిపోతుంది ఒక పెన్ గీత తీసుకురా నేను చేంజ్ చేస్తా అయ్యే కరెక్టే. ఈ మాట ఈయన తమ్ముడు నోటు కూడా రాలే, ఇది చాలా మంది నోటు ఏం కాదు 100 ఏళ్ళు బతుకుతాను అట్లా పాడవాడు ఒక పాట పాడుకోని చక్రాలనే పెడతారు. ఇంత చెత్తని సచ్చినా కూడా చక్రాలనే పెడతారు. పెడతారు కానీ మీరు రావారు మా ఎక్కువ రోజులు బతుకుతారు మేము. సరే పాడు ఒక పాట పాడు మంచి గంగు గంగు నువ్వు చెప్తే నాకు టెన్షన్ టెన్షన్ వద్దు మంచివాడు మంచివాడు ధైర్యం ఉండాలా అంతా మంచి జరుగుతుంది. దేవుడు అనేటోడు ఒక మంచి రాశి, అందరు రాతలు మంచి రాస్తాడు. ఇక ప్రేమ ఎక్కువ ఉంటుంటే జల్లి తీసుకుంటాడు అంతే, ఇక ఏం లేదు దాని తప్ప. తమ్ముడు ఉన్నమాట చెప్పిండు నువ్వు చాలా సోమానం సోమానం చక్రం కుక్కపోతే పడుతుంది కానీ పామంటే భయం కానీ భక్తి బాగానే పడుతుంది. వీళ్ళ గురువు వస్తాడు ఆయన చెప్పిండు పాడాలి పాట అన్న పాడాలి పాడాలి మళ్ళా పాడు. ఏం పేరు గంగు గంగు గంటలు గంటలు ఉంటాయి జోబులా. ఏడాదికి ఒక్క దినము ఓ సెడుదరా ఒక దినము ఓ సెడుదరా. గంగ సేటు ఉన్నాడమ్మా ఓ సెడుదరా సంవత్సరానికి ఒక్కసారి అంటి మీద పాట పాడు. ఏడాదికి ఒక్కసారి నాగన్న ఆ పాట పాడుతున్నావు సరే అంటి మీద ఒక పాట పాడు బా. కాదు గంగు కాదు గంగు అని అంటే గంగ అంటున్నా ఏడాదికి వద్దు నాకు అది డైలీ నేను ఆధార్ కార్డు యూస్ అయ్యాను రోజుకి ఒకసారి గంగ మల్లె పూల దండ మా గంగన్న మెడ రిండా చాయ్ పాడబడాలా పిల్లు ఉండేటట్టు వాడు పాటల పిల్లలు ఉండాలా పక్క పిల్లు ఉండాలి పక్కన పిల్లలు ఆ పిల్ల వరకు ఏం కాదు మల్లె పూల దండ మా అన్న మేడ నిండా మల్లె పూల దండ మా దీపాలు పెట్టి సాగు చేస్తారే భార్య పక్కకున్నాక ఎట్లా అంటున్నావు అన్న హీరోయిన్ లాకుంది పక్కకు మంచి గది ఒక పిల్లు ఉండాలి చూడు మంచి కాలేజ్ వాళ్ళ పిల్ల కాలేజ్ లో మంచి పిల్ల కాలేజ్ పెట్టాలి మంచి దొరుకుతారు అదృష్టం అంతే వీడు కాలేజీ కూడా పోకపోతే రోడ్డు మీదకి దొరుకుతారు రోడ్డు మీద పెట్టాలి అసలు దాన్ని అబ్బో ఇలాంటి మంచి పాట వాడు మంచి పిల్ల వస్తారా అని మంచి ఈడొక పిల్లు ఉండాలి ఈడొక పిల్లు ఉండాలి అంతే దేవుని మీద నీ పేరు మీద కలపనికి రాదు కాదు వేరేది ఇట్లా వచ్చే మంకాడు తర్వాత ఒక పిల్ల అవుతుంది అది కూడా చెప్పాలి మంచి ఒక సినిమా పాట పాడు సినిమా పాట ఒక పిల్లి ఇట్టుండాలి ఒక పిల్లి ఇట్టుండాలి పిచ్చపోటీ వాళ్ళ లాస్ట్ కి పాడు పాడు ఒక సినిమా పాట పాడు తమ్ముని మీద మంచిగా పాడు ఏదైనా నీకు వచ్చింది వాడు నువ్వు వాడకపోతే పేమెంట్ తక్కువ ఇస్తుందా మిగల రబ్బర్ గాజు ఉన్న వాడే చెప్పింది రబ్బర్ గాజు ఏమవుతుంది అని ఎండిపోయిన గాజు పెట్టు లేకపోతే ఇది వాడు కొత్త పెట్టు ఏదన్నా గట్టో పాడేమ్మా పాడు ఏదో ఒకటి మీరందరూ యథార్థంగా నా విషయంలోనే మీరు గలీజ్ చేస్తున్నారు తెలుసు అప్పటిదాకా మంచిగా వాడి పాటలు నేను వస్తే పాడు బావో బంగారం అట్లా తెలిస్తే పాడదు పాడదు నవ్వుకుంటుండాలి కూర్చుండాలి పాడు బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం బావా ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం గల్లేసి నడిచొస్తుంటే గల్లీ గల్లీ నిన్ను చూడనబట్టే ఆడ గుంపు అంతా
నీ చుట్టూ చేరి మందలించి మాట కలపాన వట్టే అది చూసిన మనసు అయ్యో అంటూ గుండె బాదుకోనే బావో బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం బంగారం నీ నవ్వే సింగారం తిప్పుతుంటే ఈమె వాయిస్ వింటారు కదా సో మీకు మస్తు వస్తాయి ఇంకా లేదు నీకు మజాగా మంచి టాలెంట్ ఉంది. నా తండ్రి నేను మేము టీవీలో దాంట్లో తింటూ వస్తాం ఇది విన్నారు అనుకోండి ఎవరైనా ఖచ్చితంగా పిలుస్తాను మీకు. నాకు ఖచ్చితంగా అడుగుతారు నీ గురించి ఇంకో పాట పాడు మంచి నీ వాయిస్ చాలా బాగుంది తెలుసా నేను కాదు నిజంగా అమ్మతోడే చెప్తాను చాలా బాగుంది వాయిస్ అరే నిజంగా నువ్వు ఎన్నో పోతావు తెలుసా ఈ వాయిస్ కి అన్న చాలా మంచి వాయిస్ ఉంది పేరు గల్ల పెద్దరెడ్డి ఒక పాట పాడి పోను పయ్య పేరు గల్ల పెద్దరెడ్డి మంచిది పెద్దరెడ్డి కొత్త వచ్చింది కదా బలగం పాడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవు రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక కొరామిసాలు దువ్వుతూ మా నాయన కొరక్కు కూత పెట్టనే కొరామిసాలు దువ్వుతూ మా నాయన కొరక్కు కూత పెట్టనే ఓ నాయన పెద్ద పులంత సప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటారే ఊరంతా పెద్దోడు నా ముందు పస్సోడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు ఓ నాయన పండు పున్నమంటనే మా నాయన నా గుండె తొట్టెల్ల చేసిన నువ్వు ఎల్ల ఊపెనంటనే పేరుగల్ల మా నాయన పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనోవో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనేవో రామసిలుక నేనే ఒక పాట పాడిపిస్తాను స్టూడియోలో పాడిపిస్తాను ఇప్పుడు మేము ఒక సినిమా తీస్తున్నాం మస్తు ఉంటది మస్తు పాడుతుంది ఇంకా పాడుతుంది నేను షాక్ అయినా నేను ఇప్పుడు ఆ వాయిస్ మనం నార్మల్ గా పడతాదేమో అనుకున్నాం కానీ ఆ వాయిస్ టోన్ నేను అన్నా రాగం పాడుతుంటే షాక్ అయిపోయినా నాకు గుజ్ బంప్స్ వచ్చినాయి ఏ చాలా నీకు మంచి టాలెంట్ ఉంది మా అమ్మ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు మీ పాప రాత గురించి మీరు వచ్చేది అరే దాంట్లో సర్పు గిరిపోయేసి ఆ గుడ్లు ఎందుకు వాళ్ళ కొట్టిరామా మీరు మళ్ళీ ఇద్దరు ఎందుకు కొడతాం చెప్పండి అది ఏదో మజాక్ ఆడినా నేను అది సర్పు పోసి అది వాసన వచ్చేది వస్తుంది అది వస్తే పోతుంది ఏవా తమ్మే కదా తమ్ముడు తప్పుడు నమ్ముకునే మీరు హోలీ అని చెప్పి అది చేసిర్రు మీరు హోలీ ఆడతలేరు హోలీ ఆడుతున్నాం కానీ సరే హోలీ పండగ రండి ఆడదాం ఇచ్చిన ఇంటికి వస్తా నిజంగానే ఇస్తా నిజంగానే వస్తాం మీ ఇంటికి అరే 500 ఎంజాయ్ నీకు ఎంత సంతోషం ఉందో అంత సంతోషంతో మేము కూడా వస్తాం తమ్మి ఫోన్ ని గేస్తే అని వీడియోలలో పెట్ట చాలా మంది ఏమనుకుంటుంటే ఇట్లా పాటలు పడుతురా వీళ్ళు అని మా కులం చాలా ఇప్పుడు ఎవరిని ఎట్లా మారుతుందో తెలియదు ఈసారి కొన్నిటికి మారుతుంది ఆమె అంత మంచిగా వాడుతుంది మీరు ఇట్లా పట్టుకొని తిరుగుతున్నారు ఆమె మరి సరే బాయ్ అమ్మా